ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఫైట్ స్టేడియంలో కాదు, అదేదో బార్డర్లో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కేవలం ఐసీసీ ట్రోఫీలోనే పాక్ భారత్ మధ్య మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే వరకు ఫ్యాన్స్ ఎదురు చూసే పరిస్థితి. అయితే ఇప్పుడు ఒలింపిక్స్లోనూ క్రికెట్ను చేర్చబోతున్నారు. దీంతో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్పై మళ్లీ చర్చ మొదలైంది. 2028లో లాస్ ఏంజల్స్ ఒలింపిక్ గేమ్స్లో క్రికెట్ కూడా భాగం కాబోతోంది. ఇందులో ఎన్ని జట్లు పాల్గొంటాయనే విషయంపై క్లారిటీ వచ్చింది. కేవలం 6 జట్లు మాత్రమే క్రికెట్లో పోటీ పడబోతున్నాయి. పురుషులు, మహిళల విభాగాల్లో ఇదే వర్తించనుంది. టీ20 ఫార్మాట్లో మ్యాచ్లు జరగనున్నాయి. అయితే వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్ 6లో నిలిచిన జట్లు మాత్రమే ఈ క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐసీసీ అసోసియేట్ దేశాలు 94గా ఉన్నాయి. మరో 12 పూర్తి సభ్యులుగా ఉన్నాయి. అయితే ఆతిథ్య అమెరికా హోస్ట్ హోదాలో అర్హత సాధించే అవకాశం ఉంది. అదే జరిగితే టీ20 ర్యాంకింగ్స్లో మొదటి 5 స్థానాల్లో ఉన్న జట్లు మాత్రమే ఒలింపిక్స్లో ఆడేందుకు అర్హత సాధిస్తాయి. భారత పురుషుల జట్టు టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉంది. ఇక హర్మన్ ప్రీత్ సారథ్యంలో మహిళల టీ20 జట్టు కూడా 3వ ప్లేస్లో ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు తొలి 2 ప్లేసుల్లో ఉన్నాయి. దీంతో పురుషులు, మహిళల విభాగాల్లో భారత్ ఒలింపిక్స్కి అర్హత సాధించే అవకాశాలున్నాయి. అయితే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ని పరిగణనలోకి తీసుకుంటే పాకిస్తాన్ ఒలింపిక్స్ 2028కి దూరమయ్యే అవకాశం ఉంది. ఆ దేశ పురుషుల జట్టు ర్యాంకింగ్స్లో 7వ స్థానంలో ఉంది. మహిళల జట్టు 8వ స్థానంలో ఉంది. ఇక 1900 సంవత్సరంలో ఒలింపిక్స్లో క్రికెట్ పోటీలు నిర్వహించారు. అదే మొదటిసారి, చివరిసారి. 128 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ క్రికెట్ చేరబోతోంది.